రాజమహేంద్రవరంలో గోదావరి రైల్కమ్ రోడ్డు వంతెన నుంచి ఈ తెల్లవారుజామున ఇసుక లారీ దూసుకెళ్లి కింద రైల్వే ట్రాక్పై పడిపోయింది. విజయేశ్వరం నుంచి కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం వస్తున్న లారీ వంతెన మలుపు వద్ద ఆగి ఉన్న మరో ఇసుక లారీని ఢీకొట్టి పైనుంచి కిందకు పడింది. ఈ ఘటనతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు, రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. హౌరా, విశాఖ, విజయవాడ, చెన్నై ప్రధాన రైల్వే లైనుపై నిత్యం వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇసుక లారీ ట్రాక్పై పడిన 5:30 గంటల సమయంలో విశాఖ, విజయవాడ రైలు వెళ్లింది. రైలుపై లారీ పడి ఉంటే పెను ప్రమాదం సంభవించేది. అలాగే లారీ పడిన ట్రాక్ వద్దే అండర్ పాస్ ఉంది. దానిమీద పడిన రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రమాదం జరిగేది. హుటాహుటిన రైల్వే రెస్క్యూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని లారీని ట్రాక్పై నుంచి తొలగించారు. విద్యుత్ లైను పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. గోదావరి ఆర్చి రైల్వే వంతెన మీదుగా రెండు వైపులా వెళ్లే రైళ్ల రాకపోకలు సాగిస్తుండటంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తున్నటువంటి ఒక ఎంటీ లారీ రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తూ ఉంది. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ఇంకొక శాండ్ లారీని అది హిట్ చేసి సైడ్కి వచ్చి రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ మీద నుంచి పక్కనున్న ట్రాక్ మీద పడిపోవడం జరిగింది. దానివల్ల ఈ ట్రైన్ నడిపేటటువంటి ఓహెచ్ వైర్ ఒకటి కట్ అయింది. దానివల్ల ట్రైన్స్ని గోదావరి స్టేషన్ మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. ఇందులో లారీ డ్రైవర్, క్లీనర్కి ఇంజరీస్ అయ్యాయి. వాళ్ళని రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది.